హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మొన్న మేము తిరుపతి వెళ్ళామండి. తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి సాయంకాలం 5:30 అయింది. బయట స్టేజీ దగ్గర చాలామంది వందలాది మంది భక్తులు కూర్చుని ఉన్నారు. ఏంటా అని ఆరాధిస్తే స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుందంటండి. ఆ సహస్ర దీపాలంకరణ సేవకి భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వామివారేమో పురవీధుల్లో శ్రీదేవి భూదేవి సహితుడై మలయప్ప స్వామివారు ఊరేగుతున్నారు. అసలు ఆ యొక్క భక్తుల ఎదురుచూపు, ఆ శాస్త్ర దీపాలంకరణ తీరు ఒక అద్భుతం అండి. అందుకే ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా మీకు చూపిస్తానే. మీరు వీడియో స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది ఆ దేవదేవుని యొక్క సహస్ర దీపాలంకరణ సేవ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దారండి వీడియోలోకి. సాయంత్రం 5:30 అయింది. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన మాకు సహస్ర దీపాలంకరణ జరిగేటువంటి స్టేజీ దగ్గర భక్తులు వేలాది మంది స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పక్కనే మాడవీధుల్లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. నాకైతే ఆ భక్తుల ఎదురుచూపుల్లో స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి అనితర సాధ్యమైన భక్తి కనిపించింది. అంతేకాదండి, లోపల దేవాలయంలో స్వామివారిని క్షణకాలం మాత్రమే దర్శించుకున్న భక్తులకు తనివి తీరదు. అలాంటప్పుడు ఆ కొండలరాయుడు, ఆ కోనేటిరాయుడే ఆ ఆలయంలోంచి బయటకు వచ్చి శ్రీదేవి భూదేవి సహితుడై దర్శనమిస్తానంటే ఎవరు మాత్రం ఆ మహత్తర భాగ్యాన్ని వదులుకుంటారు చెప్పండి? అసలు తిరుగుదుల్లో స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు ఎదురుచూపుల్లో అలనాడు గజేంద్ర మోక్షంలో తన కాలు పట్టుకున్న ముసలి నుండి తను రక్షించడానికి శ్రీహరి కోసం ఎదురు చూస్తున్నటువంటి గజరాజు ఎంత భక్తితో, ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారో అలాగే ఆ స్వామివారిని దర్శించడానికి ఈ భక్తుల ఎదురుచూపులు ఉన్నాయి కదండి. అదుగో ఆ భక్తుల యొక్క నిరీక్షణ నెరవేరిందండి. వారి యొక్క కోరిక నెరవేరబోతుంది. ఇంతలో స్వామివారు రానే వచ్చారు. ఉభయ దేవీరులతో కలిసి సహస్ర దీపాలంకరణ సేవలో ఉయ్యాల ఊగటానికి కదిలి వచ్చాడండి ఆ యొక్క సర్వాంతర్యామి. విద్యుత్ దీపకాంతుల్లో శ్రీవారు అమ్మవార్లు స్పష్టంగా కనిపించకపోయినా నిజంగా ఆ స్వామి దర్శనంతో జన్మ ధన్యమైందండి. స్వామివారి యొక్క ప్రతిభను చాటుతూ ఎదురుగా గజరాజులు నడిచిరాగా స్వామివారు స్వర్ణమయ భూషుడితో సర్వాలంకారంతో ఆ యొక్క పల్లకీలో కదిలి వస్తున్నారు. అదుగో చూడండి సహస్ర దీపాలంకరణ సేవ కోసం. అదుగో చూడండి అప్పటికే సిద్ధం చేసిన సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామివారిను అమ్మవారిని వేంచేయించి వేద పండితులు వేద మంత్రోచ్చరణ పఠించగా స్వామివారు అమ్మవారు ఉయ్యాల ఊగుతున్నారు.
డోలు వాయిద్యాల మధ్య ఉయ్యాల పాటలు పాడుతుండగా సాయం సంధ్య వేళ ఆ దేవదేవుడు భక్తుల మధ్య ఆనంద పారవశంతో సహస్రదీపాలంకరణ మండపంలో ఆనందంతో ఉభయ దేవీరులతో కలిసి నిజంగా ఆ ఉయ్యాల చూడండి ఎంత ఆనందంగా స్వామివారు ఊగుతున్నారో. ఆ స్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. లోపల క్షణకాలం పాటే దర్శించుకునే మనము ఇక్కడ చూడండి ఉభయ దేవీరులతో సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. అందుకే మీకు కూడా ఆ స్వామివారి దర్శనం కలగాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీపైన మాపైన ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి. తప్పక దర్శించండి. గోవిందా గోవిందా. చూశారు కదా, ఆ కిలాండకోట బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుని యొక్క సహస్రదీపాలంకరణ సేవ, అలాగే ఊరేగింపుని, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీ కామెంట్ను ఓం నమో వెంకటేశాయ అని తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.